ఆ 5 లక్షణాలు మనలో ఖచ్చితంగా ఉండాలి. ఆ లక్షణాలు ఏంటో నేను త్వరగా చెప్తాను. మొట్టమొదటిది హెచ్ అంటే ఇంగ్లీష్లో హాస్పిటాలిటీ, అంటే ఆతిథ్యమిచ్చుట. మొట్టమొదటిది విశ్వాసిలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే ఆతిథ్యమిచ్చుట. చెప్పండి, ఏంటది? హాస్పిటాలిటీ అంటే ఏంటిది? ఆతిథ్యమిచ్చుట. ఆతిథ్యం అంటే మన ఇంటికి అతిథులు వస్తారు, నీకు కావలసిన స్నేహితులు వస్తారు. వారు వస్తారు కదా అని రకరకాల ఐటమ్స్, వారు వస్తున్నారు కదా అని వెరైటీ వంటకాలు, వారికి ఏమి ఇష్టమో, వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుని, అది ఎంత ఖరీదైనా సరే, అది ఎంత కష్టమైనా సరే, ఏదో విధంగా అరేంజ్మెంట్ చేసి మనం పెడతాం. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమండి, వారి అమ్మగారులు వస్తే ఒకలాగా ఆతిథ్యం, వారి అత్తగారులు మాంగారులు వస్తే ఒక రక చేస్తున్నారమ్మ. అలాగా వాళ్ళ అమ్మగారు వచ్చారనుకో, ఏమండి, మొత్తం హాట్ హంగామా. అత్తమాంగారులు వచ్చారనుకో, కిడ్నీలో రాయ, కడుపులో గ్యాసో, తల తిప్పుడు. దేవునికి స్తోత్రం. మీకు నచ్చిన వారు వస్తే ఒకలాగా, నచ్చని వారు వస్తే ఒకలాగా. ఇది భౌతికంగా ఆతిథ్యం. ఇది నేను ఈ ఆతిథ్యాల గురించి చెప్పటం లేదు. విశ్వాసిలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే హాస్పిటాలిటీ, అంటే ఆతిథ్యం ఇవ్వడం. అంటే నిన్ను ఏర్పరచుకున్న దేవునికి, నిన్ను ఎన్నుకున్న నీ దేవునికి, నీ హృదయాన్ని, నిన్ను తనకు గృహంగా మార్చుకున్న దేవునికి అన్ని వేళల ఆతిథ్యమిచ్చే దానివిగా, ఆతిథ్యమిచ్చేవాడివిగా ఉండాలి. అది హాస్పిటాలిటీ అంటే. దేవునికి స్తోత్రం. దేవునికి గౌరవము, దేవునికి ప్రాధాన్యత, దేవునికి మొదటి స్థానము, దేవునికి మొదటి ప్రేమ, దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వడమే హాస్పిటాలిటీ అంటారు, ఆతిథ్యమిచ్చుట అంటారు. దేవునికి ఆతిథ్యం ఇవ్వడం అంటే సేవకులకి పెట్టినట్లుగా దేవునికి పెట్టాలేమో. మొదట వాయిలో తీసిన 5 గారెలు అట్టుకొచ్చి ఫోటో దగ్గర దేవుడు తింటారా? దేవుడు తాగుతారా అవి? దేవునికి స్తోత్రం. మనం వాక్యాధారితమైనటువంటి విశ్వాసులుగా, వాక్యాన్ని పోల్చుకుని, వాక్యాన్ని బేస్ చేసుకుని మనం వెళ్ళాలి తప్ప ఆచారాలు ఎవరో చేశారు, అక్కడెక్కడో విన్నాం, అక్కడెక్కడో చూసాం అని వాక్యాధారిత పరిచర్యకు భగ్నం కలిగేటట్లు, అది చూసినటువంటి 100 మంది ఓహో ఇలా చెయ్యాలేమో అని గారెలు ఉన్నప్పుడల్లా 2 గారెలు అక్కడ, ఎక్కడ ఫోటో దగ్గర, పాయాసం చేసినప్పుడల్లా గ్లాసులో అక్కడకు అంత పాయాసం, ఈయన మాసం వండుకుంటే 2 ముక్కలు తీసుకెళ్ళి అక్కడ, ఎక్కడ ప్రార్థన ఉన్నది అక్కడ ఏముంటుంది? చేమలు, దోమలు, ఎలకలు ఎందుకు వస్తున్నాయి? ఈ మనం చేస్తున్న కొన్ని పనులు. నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, నీవు ఆరాధించుచున్నటువంటి దేవుడు సర్వశక్తుడు. ఆయన శరీరధారి కాదు, ఆయన ఆత్మస్వరూపి. దేవునికి స్తోత్రం. నువ్వేం పెట్టినా తినడాయినా, ఏం పెట్టినా త్రాగడాయినా, దేవుని పేరిట సేవకులు తింటాం,
దేవుని పేరిట సేవకులమైన మేము ఆ పానీయాలు తీసుకుంటాం. దేవునికి ఆతిథ్యం ఇచ్చుట అంటే దేవునికి నీ హృదయములో ప్రథమ స్థానం ఇవ్వటం, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించటం, అన్నిటికంటే ఎక్కువగా దేవుని మాట వినటం, అది ఆతిథ్యము దేవుని కంటే. దేవుని మాట విను, దేవుణ్ణి ప్రేమించు. నీ వ్యాపారం తర్వాత, నీ భార్య తర్వాత, నీ బిడ్డ తర్వాత, చివరికి నువ్వు పెంచుకునే కుక్క పిల్ల తర్వాత దేవుడు. అన్నిటికంటే ముందర కాదు దేవుడు, అన్నీ అయిపోయాక దేవుడు. అందరికి ఇచ్చేసాక, అందరికి పెట్టేశాక, అందరికి పోసేసాక ఇంకేదన్నా సమయం ఉందా, ఇంకేదైనా టైం ఉంటే అప్పుడు ప్రార్థన. దేవుడు తొలి స్థానం కావాలంటున్నాడు. దేవుడు నీ హృదయలో, నీ గుండెల్లో మొదటి స్థానం కావాలంటున్నాడు. ఎవరు మొదటి స్థానం ఇస్తారో, ఎవరు దేవుణ్ణి అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తారో, అన్నీ నా దేవుని తర్వాతే, దేవుడే ఫస్ట్ అని ఎవరైతే అంటారో వారే దేవునికి ఆతిథ్యం ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం. అది అసలైనటువంటి భోజనం దేవునికి. అది బ్రహ్మాండమైనటువంటి విందు మన యేసయ్యకి. అలాంటి భోజనం పెట్టాలి మనం, అలాంటి విందు ఇవ్వాలి మనం. విశ్వాసిలో ఉండాల్సినటువంటి మొదటి లక్షణం హాస్పిటాలిటీ, అంటే ఆతిథ్యం ఇచ్చుట. ఎవరికి ఇవ్వాలి? దేవునికి. నీవు విశ్వాసివి గనక, దేవుని కుమారుడివి గనక, దేవుని కుమార్తెవి గనక, దేవుని సేవకుణ్ణి గనక, దేవునికి నేను ఆతిథ్యం ఇవ్వాలి, మీరు దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి. హాస్పిటాలిటీలో ఎగ్జాంపుల్ ఎవరంటే దావీదు గారే. ఎంత ఆతిథ్యం ఇచ్చాడు అంటే రోజుకి 3 సార్లు ప్రార్థన అంట, 7 సార్లు ఆరాధన అంట. దేవునికి ఎంత ఇష్టమండి అవి. దేవుడు ఎంత కోరుకుంటున్నాడు వాటిని. నేను రాజుని, నేను చక్రవర్తిని, 40 ఏళ్ల బట్టి ఏకఛత్రాధిపతిగా ఏలుతున్నాను. నేను దేవునికి ప్రార్థన చెయ్యాలంటావా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంటావా? ఆరాధన చెయ్యాలంటావా? నిలబడాలా? నిలబడితే నీ కాళ్లలో సత్తువ పెరుగుతుంది. చప్పట్లు కొట్టాలా? కొడితే నీ చేతుల్లో, కండరాల్లో బలం, సత్తువ పెరుగుతుంది. వెన్నుపూసకు సత్తువ పెరుగుతుంది. కొంతమందికి అవి అక్కర్లా. ఎంత గొప్ప మహారాజైనా సరే దినమునకు 3 సార్లు ప్రార్థన, 7 సార్లు స్తుతి, ఆరాధన, నైవేద్యం దేవునికి ఇచ్చేవాడు. అది ఆతిథ్యం. రెండవది ఒబీడియన్స్. ఒబీడియన్స్ అంటే విధేయత, అంటే మాట వినుట. నోవా అన్నారు దేవుడు. అయ్యా చెప్పండి అన్నాడు. ఒక ఓడ కట్టాలయ్యా, అలాగే కడతానండి. దేవునికి స్తోత్రం. ఒక పెన్సిల్ ఉందా అతని చేతిలో? ఒక స్కేల్ ఉందా? అతనేమైనా వడ్రంగి పనివాడా? ఆర్కిటెక్చరా? ఇంజనీరా? అతనేమన్నా దేవా నాకేమొచ్చాయా, తండ్రి నాకేం తెలుసయ్యా అన్నాడా? అనలేదు. నోవా నువ్వు ఓడను నిర్మించాలి, నిర్మిస్తా. దేవుడు చెప్పాడు, కొలతలు ఇచ్చాడు, మోడల్ ఇచ్చాడు. దేవుడు చెప్పిన విధంగా, చెప్పిన చోట, చెప్పిన కొలతలతో, చెప్పిన ప్లాన్ ప్రకారం తన కుటుంబంతో కలిసి ఓడ కట్టాడు. తన పని చేశాడో మానాడో మనకు తెలియదు. జీవనోపాధి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. విన్నాడు మాట, లోబడ్డాడు దేవుని మాటకి. ఓడ కట్టడం ఒకంతైతే పూర్తయ్యాక అన్నాడు దేవుడు,
భూమి మీద ఉన్న ప్రతి జీవిలో ఒక ఆడ ఒక మగ జతలు జతలు చొప్పున వాడలోకి చేర్చన్నారు. ఇది ఇంకెంత! దేవునికి స్తోత్రం. మన ఇంట్లో పెంచుకునే ఒక కోడిని మనం పట్టుకోలేము ఒక్కోసారి. అలాంటిది దేవుడేమన్నాడో తెలుసా? భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిలో ఒక మగ ఒక ఆడ రెంటిని జతల జతల చొప్పున వాడలోకి తీసుకెళ్ళు అన్నారు. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను, నోవా నీకు ఎలా సాధ్యమైంది? కళ్ళు మూసుకొని అడుగుతాను, నోవా గారు ఎలా పట్టుకున్నారు? ఎలా విన్నాయి అవి? ఎలా వచ్చాయి మీ దగ్గరికి? అంటే దేవుడు నాకు జ్ఞాపకం చేస్తాడు, నోవా దేవునికి విధేయత చూపాడు గనక నోవాకి అన్నీ విధేయత చూపాయి. ఏ ఆడపులి రా లోపలికి వచ్చేసింది, ఏ మగపులి రా లోపలికి. ఎంత అద్భుతమండి! నేను చెప్తున్న ఒకే మాట, నోవా దేవునికి విధేయత చూపాడు, నోవాకి సమస్తము కూడా విధేయత చూపింది. యేసు రక్తములో కడగబడిన మనం, సంఘముగా చేకూర్చబడిన మనం, దేవుని పిల్లలమని నామకరణం చేయించుకున్న మనం, క్రైస్తవులు క్రిస్టియన్స్ అనట్లేదా? మనల్ని అంటున్నారు. భక్తుడు రాయుడు యేసు భక్తుడు అంటున్నారు, అంటలేదా? నీ పేరు ముందు యేసు, నీ పేరు ముందు సిలువ, నీ పేరు ముందు చర్చి, నీ పేరు ముందు క్రీస్తు అనట్లేదా? క్రైస్తవుడు రా, క్రిస్టియన్ రా అనట్లేదా? యేసు రక్తములో కడగబడి యేసు నామములో నువ్వు ప్రత్యేకించబడిన నీవు, నేను, మనము మనల్ని ఏర్పరచుకున్న దేవునికి, మనల్ని పిలుచుకున్న దేవునికి, తన ఇంటిగా మలుచుకున్న దేవునికి, దేవుని మాటకి విధేయత చూపాలి. అలా విధేయత చూపినప్పుడు ఏమండి, లోబడి దేవుని మాటకి విధేయత చూపినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ మాట పవర్ పెరుగుతుంది, నీ అధికారం పెరుగుతుంది, నీ సత్తువ పెరుగుతుంది. నీవు ఆయన మాట విన్నప్పుడు నీ మాట నీ భార్య, నీ మాట నీ కొడుకు, నీ మాట నీ కూతురు, నీ మాట నీ పనివాడు, నీ మాట నీ తమ్ముడు వింటారు. అవసరమైతే నీకంటే ముందు పుట్టిన మీ అన్న, మీ అక్క కూడా నీ మాట వింటారు. ఎందుకో తెలుసునా? నీవు దేవునికి విధేయత చూపేదానివి, విధేయత చూపేవాడివి. దేవుని మాట వింటున్నారా? దేవుని మాటకి విధేయత చూపుతున్నారా? దేవునికి లోబడితే మనకి అన్నీ లోబడతాయి. నోవా దేవునికి లోబడ్డాడు, విధేయత చూపాడు గనుక నోవాకి అన్నీ లోబడ్డాయి. భార్య లోబడి, కొడుకులు లోబడి, కోడళ్ళు లోబడి. అందుకనే దేవుడు నిందారహితుడు, నీతిమంతుడు, నిష్కలంకుడనే గొప్ప గొప్ప బిరుదులు ఇచ్చేశాడు. ఏ క్లాస్ అయిన బిరుదులు ఇచ్చాడు. ఎవరికి? ఎందుకు? విధేయత. ఊరికనే వచ్చేస్తాయా గిఫ్ట్లు? ఊరికనే వచ్చేస్తాయా బిరుదులు? ఊరికనే పొందేసుకుంటామా? హౌస్లో ఉన్న అక్షరాలు, ఒక్కొక్క అక్షరానికి ఏం అర్థం అని చెప్తున్నాను. మొదటి హెచ్ హాస్పిటాలిటీ, ఆతిథ్యము ఇవ్వాలి. 2 ఓ ఒబీడియన్స్, విధేయత. 3 యు అంటే యూనిటీ, తెలుగులో ఐక్యత. ఐక్యత కావాలి. సంఘానికి ఐక్యత, సేవకుల మధ్య మాకు ఐక్యత, పెద్దలకు ఐక్యత, సండే స్కూల్ పిల్లలకు ఐక్యత, స్త్రీల సమాజానికి ఐక్యత, వంట చేసేవారికి ఐక్యత, వడ్డించేవారికి ఐక్యత. యూనిటీ, ఏక మనస్సు, ఏక ఆత్మ, ఐక్యపరుచు ఆత్మ. దేవునికి స్తోత్రం. ఐక్యత లేనప్పుడే దెబ్బైపోతాం మనం.
కుటుంబములో యూనిటీ లేదు, సంఘములో ఐక్యత లేదు, పరిచర్యలో ఏకాత్మ లేదు. అక్కడే సాతాను దెబ్బ కొడతాడు. యూనిటీ చాలా ప్రధానం. మనమందరము కూడా ఒకే రక్తములో కడగబడ్డాం. మనందరము కూడా ఒకే నామాన్ని ధరించుకున్నాం. మనందరము కూడా ఒకే ఆత్మను పొందుకున్నాం. మనందరము కూడా ఒకే వాక్యాన్ని, ఒకే వాక్యం. కొద్దో గొప్ప తెలుసునోడు కదా, నాకో బైబిల్, నాకో వాక్యం లేదు. నీవు నిన్నగాక మొన్న బాప్తిసం తీసుకున్నావు కదా అని నీకో బైబిల్ లేదు. నాకిచ్చే ఆత్మ వేరు కాదు, మీకిచ్చిన ఆత్మ వేరు కాదు. మనందరము కూడా ఒకే వాక్యం, ఒకే ఆత్మ, ఒకే నామం. భేదాలు వద్దు. దేవునికి స్తోత్రం. రంగు భేదం, కుల భేదం, మత భేదం, ఒకే రక్తమా, ఒకే రొట్టె, ఒకే పానమా, ఒకే వాక్యమా, ఒకే ఆత్మ, ఒకే బాప్తిస్మమా, ఒకే క్రమమా? అయితే లోపల మాత్రం భేషజాలు. అంటే అంటే ఇంకా తోలు తీయబడలేదన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు బలి అర్పణ కోసం మోషేకి ఏమని చెప్పాడో తెలుసునా? తోలు తీయాలి. ఆ తోలు ఏంటో తెలుసా? ఈ పిచ్చులు. నన్ను ఓ నలుగురిని తోలు తీసేశారనుకోండి, అంటే మామూలుగా చనిపోయాక తోలు తీసేశారనుకోండి, ఈ తల చేతులు ఇవన్నీ తీసేసి ఓ 10 ఇంటిని అలా పెట్టారనుకోండి, ప్రశాంత్ ఏడి మీరు కనుక్కోగలరా? మొహం ఉందనుకో కనుక్కోవచ్చు. ఒకవేళ చేతులు కాళ్ళు ఏమైనా ఉంటే, ఏదైనా వంకలు టెంకర్లు వస్తే గుర్తుపట్టేయచ్చు. మీరు కొంతమంది ఉన్నారు గుర్తుపట్టి వాళ్ళు. హల్లెలూయా. కనుక ఆ తోలు తీసి, ఆ మొహం తీసి అక్కడ పెట్టి, ఎవరు ప్రశాంత్ కనుక్కోండి అంటే మనం కనుక్కోగలమా? లోపలికి వెళ్ళి ఆ మార్చురీలోకి వెళ్ళి కనుక్కోలేము. దేవునికి స్తోత్రం. అందరూ ఒక్కటే. అదేవిధంగా సంఘంలో కూడా మనమంతా ఒక్కటే. భేదాలొద్దు, కుల వివక్ష వద్దు, డబ్బు ప్రాతిపదిక, ఉద్యోగము, వ్యాపారము, నీకేదో ఉంది వద్దు. మనమంతా యేసు రక్తములో కడగబడి, యేసు నామాన్ని ధరించుకొని, యేసయ్య ఆత్మచేత నింపబడి, యేసు కొరకు జీవిస్తున్నటువంటి దేవుని పిల్లలము. హల్లెలూయా. ఏవండి, బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును, అంటే ఐక్యత అండి. ప్రతి దాంట్లో కలవాలి. ప్రతి దాంట్లో కలిస్తేనే యూనిటీ, ఐక్యత. నేను వేరు, నువ్వు వేరు, వాళ్ళ వేరు, వీళ్ళ వేరు. ఇక ఎప్పుడు విడగొట్టడమేనా? ఇంటి దగ్గర విడగొట్టడమే, గుళ్ళోనూ విడగొట్టడమే కొంతమంది. వారి పనే అది. దేవునికి స్తోత్రం. విడగొట్టడం సైతాను బుద్ధి, కలపడం దేవుని బుద్ధి. ఏ బుద్ధి కలిగి ఉన్నావో, ఏ బుద్ధితో మసలుకుంటున్నావో, ఏ బుద్ధితో జీవిస్తున్నావో ఒక్కసారి కుదురుంగా ఆలోచించు. మనకు ఆ బుద్ధొద్దు, విడదీసే బుద్ధొద్దు. ఆ నల్లోడిది, కుల్లోడిది, వాడి బుద్ధి మనకెందుకు? చిచ్చి. ఏవండి, కలిసి మెలసి ఐక్యతను కాపాడుకుందాం. ఐక్యత చెదరిపోకుండా ప్రయాసపడదాం. ఐక్యత కోల్పోకుండా తగ్గించుకుందాం.
ఐక్యత పాడవుతుందని నీవే ముందుగా సారీ చెప్పాలి. ఐక్యత పాడవకూడదు. మన గురి ఏంటంటే యూనిటీ పాడవకూడదు, ఐక్యత పాడవకూడదు. అది పాడవకూడదంటే నువ్వే సారీ చెప్పు భార్యకి, నువ్వే క్షమించమని అడుగు భర్తని. దేవునికి స్తోత్రం. నామోషి ఏం కాదండి. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ గురువు, నీ దైవజనుడు తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా. ఐక్యత, ఐక్యత, ఐక్యత మనకి చాలా అవసరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగవది ఎస్. ఎస్ అంటే సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే తెలుగులో భద్రత. భద్రత. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాక్యం చెప్తుంది. నిజమే. మనలను కాపాడే కాపరి, మనం ఆరాధించే దైవము మనలను కాపాడుటలో కునుకడు నిద్రపోడు. అటువంటి సర్వశక్తుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఎస్ అంటే సెక్యూరిటీ, భద్రత అంటున్నామే. ఏంటి విశ్వాసిలో ఉండాల్సినటువంటి ఈ నాలుగవ లక్షణము? ఏంటి భద్రత? ఏంటి సెక్యూరిటీ? ఇంటికి కాపలాగా కుక్క, మనిషికి కాపలాగా బాడీ గార్డ్, ఆఫీస్కి కాపలాగా సెక్యూరిటీ గార్డ్, నాయకులకైతే ఇంకా పెద్ద పెద్ద సీసీ క్యాములు, ఇక రకరకాల సెక్యూరిటీ. పెంచుకున్న కుక్కలు కరిచి చంపేస్తున్న యజమానుల్ని సెక్యూరిటీ గార్డులు కంపెనీలు కన్నం వేస్తున్నారు. అయితే మనకు కాపరి ఎవరు అనంటే మనలను కునుకక కాపాడుతున్న దేవుడే మనకు ప్రధాన కాపరి. దేవునికి స్తోత్రం. యాకోబు అనే వ్యక్తి ఉన్నాడు. అర్ధరాత్రి భయంకరమైనటువంటి కికారణ్యములో ఉన్నాడు. ఏమండి, ఏ క్లాస్గా ఒక రాయిని తలగడగా చేసుకుని ఏ క్లాస్గా నిద్రపోయాడు. మనకి 6x6 డబల్ కాటు, పైనేమో సీలింగ్ ఫ్యాను, ఎడం పక్కనేమో కూలరు, కుడి పక్క నుంచేమో ఏసీ. అన్నీ తిరుగుతున్నా సరే, రాత్రంతా 5 యూనిట్లు కరెంటు అయినా సరే 5 సార్లు ఎగుతున్నారు నిద్ర పట్టక, అటు ఇటు దొలుతున్నారు. నేను అంటాను, యాకోబు కేకారణ్యములో ఒక రాయిని తలదిండుగా చేసుకుని హ్యాపీగా పడుకున్నాడు తెల్లారి వరకు. యాకోబా, మీకు డీప్ స్లీప్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి స్తోత్రం. మరి కికారణ్యములో ఎలుగుబంట్లు తిరుగుతున్నా, పులులు తిరుగుతున్నా, పాములు తిరుగుతున్నా, తోడేళ్ళు తిరుగుతున్నా, రకరకాల పక్షులు అరుస్తూ ఉన్నా సరే యాకోబు రాయిని తలదిండుగా చేసేసుకుని ఏ క్లాస్గా పడుకున్నాడండి. కారణం ఏంటంటే నన్ను కాపాడే దేవుడు కునుకడు అంటే అర్థం ఏంటంటే ఆ దేవుని మీద ఆనుకోవాలి, ఆ దేవుని పైన ఆధారపడాలి, ఆ దేవునికే మొర్ర పెట్టాలి, ఆ దేవుణ్ణి సరళించాలి. అది విశ్వాసిలో ఉండాల్సిన 4వ లక్షణం. దేవునికి స్తోత్రం. నీకు ఫుల్ సెక్యూరిటీ నీ దేవుడు, నీ కాపరి, నీ ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నాకు ఆయన ఉన్నాడు, భయం ఏంటి? నా దేవుడు ఉన్నాడు, నాకు దిగులేంటి? నా దేవుడు నన్ను విడిచిపెడతాడా? నా దేవుడు నన్ను మరిచిపోతాడా? నా దేవుడు నాకు అన్యాయం చేస్తాడా? ఇలాంటి మాటలు రావాలి మన నోటంట. అలాంటివి రావట్లా. ముంచుతాడో తెలుస్తాడో, ఉంటామో పోతామో, అవుతాదో అవ్వదో, చేస్తాడో చెయ్యడో, ఇస్తాడో ఇవ్వడో. హల్లెలూయా. అంటే నీ సెక్యూరిటీ, నీ భద్రత
ఏంటో నీకు తెలియట్లా. యాకోబు చెప్తున్నాడు, నా భద్రత, నా కాపుదల నా దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే నిశరాత్రి ఆ భయంకరమైనటువంటి అడవిలో రాయిని తలదిండుగా చేసుకుని నెంబర్ 1గా పడుకున్నాడు. ఏ హాని కలగలేదు. కలగదండి, దేవుని వాగ్దానం. విశ్వాసులు ఉండాల్సిన 4వ లక్షణం ఏంటంటే దేవుణ్ణే నమ్ముకోవాలి, దేవునిపైనే ఆధారపడాలి, దేవుని శరణు మాత్రమే జొచ్చాలి, దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి, దేవునిపైనే నమ్మకం పెట్టుకోవాలి, ఇంకెవరు వద్దు. 5వది చివరిది ఈ అంటే ఎటర్నిటీ. ఎటర్నిటీ అని అంటే నిత్య జీవము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ లోకం మనకి శాశ్వతం కాదు, పరలోకమే మనకి శాశ్వతం. ఈ లోకంలోనికి మనం వచ్చినప్పుడు ఏమీ తేలేదు, ఈ లోకంలో నుంచి పోయేటప్పుడు మనం కూడా ఏమీ తీసుకొని పోము. మనందరము కూడా మహామహిమలో నివసించాలి, మనందరము కూడా దేవునితో పాటు సదాకాలం ఉండాలి. మనందరి అసలు జీవితం పరలోకం. అది అసలు జీవితం. మన విలువ, మన ఖ్యాతి, కీర్తి, ఘనత అంతా అక్కడ. ఈ భూమి మీద ఉన్న ఆశల్ని, ఈ భూమి మీద ఉన్న కోరికల్ని అతిగా ప్రేమించక కొంతకాలం బతకాలి, కొంతకాలం ఉండాలి కనుక జస్ట్ మన అసలైన తీర్మానం, అసలైన గురి, అసలైన గమ్యం మనం సదా నిలిచే స్థలం. ఆకలి లేని, నిద్ర లేని, దప్పిక లేని, మరణం లేని, రోగం లేని, వ్యాధం లేని, కన్నీరు లేని ఆ దేవుని స్థలం, ఆ పరిశుద్ధ లోకం, నిత్య జీవములో మనం ప్రవేశిస్తాం. ఆ నిత్య జీవాన్ని సంపాదించుకున్న వారం, ఆ నిత్య జీవానికి మనం స్వతంత్రులం, ఆ నిత్య జీవానికి సంబంధించినటువంటి వారం మనం. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. నేను పైవాడని. దేవునికి స్తోత్రం. నా దేశం పరలోకం, నా గమ్యం పరలోకం, నా జీవితం నిత్య జీవం, నేను యేసుతో సదాకాలం. ఇదే విశ్వాసి యొక్క 5వ లక్షణం. దేవునికి స్తోత్రం. అది నాది, ఇది నాది, అది నాకు, ఇది నాకు కాదు 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 కాదు. నాది పరలోకం, నా స్థితి, పౌరస్థితి అది, నా గురి, గమ్యం అది. కండ్లు మూసుకోండి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, మమ్మల్ని మీ గృహంగా ఎన్నుకున్నారు, మమ్మల్ని మీ ఇల్లుగా మలుచుకున్నారు, మమ్మల్ని మీ మందిరంగా చేసుకున్నారు. అలా మార్చబడిన మేము ప్రభువా, నీవు చెప్పినట్లుగా, నీ వాక్యములో ఉదహరించబడినట్లుగా మేము మీకు ఆతిథ్యం ఇచ్చేవారిగా, మీ మాటకి, ఎందుకనంటే మీరు మా యజమాని, తండ్రి, మా నాయకుడు కనుక మీ మాటకి నాయన విధేయత చూపేవారిగా, ఏక మనసుతో, ఏకాత్మతో, భేదాలు పెట్టుకోకుండా మీరే మా కాపరి, సంరక్షకుడు అని మిమ్మల్ని నమ్ముకుంటూ మేము ఆ నిత్యత్వం కొరకు వాగ్దానం పొందిన వారమని ఎరిగి ఆ వాగ్దాన దేశం కొరకు ఎదురు చూసే భాగ్యం మా అందరికీ దయచేయండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి.